ఇంకా మాట్లాడదాము. ఈరోజు పేపర్లో ప్రధాన వార్తలు చాలా ఉన్నాయి. సో కానీ ప్రజా సమస్యలు కూడా ఇంకా ఇంకా ఉన్నాయి. కానీ దానికంటే ముందు డయాలసిస్ పేషెంట్ ఒకరు సిద్దిపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది, మన ఆఫీస్ స్టూడియోకి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ బాధ విందాము, ఎందుకంటే పాపం అన్న ఎక్కువసేపు కూర్చోలేరు వాళ్ళు. సో ఒక్కసారి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి కావాల్సింది ఏంది, ఆయన ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం సహాయం చేయమని అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని సహాయం చేయమని అడుగుతున్నారు. అండ్ అలాగే అందరినీ కూడా సహాయం చేయమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఒకసారి వాళ్ళ బాధ ఏందో అడిగి మనము తెలుసుకుందాం. రండమ్మా. అమ్మ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ బాధ ఏందో మెదక్ నుంచి వచ్చినారు. ఓకే, మీ 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 సమస్య ఏంటి? డయాలసిస్ పేషెంట్ ని. ఓకే, 3 సార్లు డయాలసిస్ అవుతుంది. వారానికి 3 సార్లు డయాలసిస్. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీ కొడుక మీ అబ్బాయి, మీ అబ్బాయి పేరేంటి, అసలు ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక నాకు అప్పుడు కొడుకు 3 సార్లు డయాలసిస్ అవుతుంది, వాంతికి అవుతుంది. నెలలో 3 సార్లు ముక్కులకి రక్తం వస్తుంది. రక్తం వస్తుంది, అప్పట్లోనే బేవస్ అయిపోతాడు. ఇక నాకు ఆ డౌట్కు నాకు బీపీ షుగర్ ఉంది అని అంట. అని వరకల్ నా బిడ్డలకు సిస్టర్లు ఫోన్ చేస్తారు, సర్కార్ దాపనలోనే అక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు. ఎమర్జెన్సీ నంబర్ మా అక్క ఇస్తారు, ఎవరు లేరు కాబట్టి అవును ఎమర్జెన్సీగా అక్క నంబర్ చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. మొన్న రీసెంట్గా దాకా పెడతారా వాళ్ళకి సంసారాలు. అవును అవును 4వ తారీఖు పోయిన నెల ఇక్కడ షుగర్ డౌన్ అయిపోయి బీపీ డౌన్, డయాలసిస్లో షుగర్ బీపీ డౌన్ అయిపోయి మొత్తం కాన్షియస్లో లేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అయితే మళ్ళీ రష్ హాస్పిటల్, మెదక్లో రష్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. నెక్స్ట్ డే కాన్షియస్లోకి వచ్చినాం. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మధ్య డయాలసిస్ అని చెప్పి అదని చెప్పి పెడుతున్నారు. ఏమైనా ఐడియా ఉందా, అసలు ఏమైనా జరుగుతున్నట్టు ఏమైనా తెలుస్తుందా? ఒకటి మేడం, ఇదేమో 29/10 రిపోర్ట్ ఉన్నది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ప్రతి 10 డయాలసిస్ కి ఒకసారి తీసుకుంటారు. ఇది వాళ్ళ శాంపిల్ తీసుకొని వాళ్ళు పేషెంట్ కండిషన్ ఇది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రెడీ చేసి వాళ్ళు కంపెనీకి పెట్టుకుంటారు. అయితే ఇక్కడనేమో నా సిబిపి అంటే బ్లడ్, అందులోనేమో 7 వచ్చింది, అందులోనేమో 9 ఉంది. నా క్రియాటిన్ అంటే నా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇందులోనేమో 7 వస్తాను 4 వచ్చింది. చేయించి మొత్తంలో ఒక 5 డేస్ 5 రోజులు తేడా ఉంది. అసలు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఒకటి వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో వేరేలా ఉంది. ఇది ఫేక్ రిపోర్ట్ అంటారు, కరెక్ట్ గా లేదు ఈ రిపోర్ట్. మా ఇన్ఛార్జే అంటాడు, మీకు ప్రాబ్లం వస్తే ప్రైవేట్ లో టెస్ట్ చేయించుకోండి అని డైరెక్ట్ చెప్పేస్తాడు, ఆయన చెప్పేస్తాడు. మేము మంత్లీ నాకు టెస్ట్లకి 3000 వరకు అవుతాయి. ఇప్పుడు ఈ టెస్ట్లకే 2700 అయినాయి నాకు. మరి మా నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టులు చేస్తే ఇది ఒక ఫేక్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 1 వీక్ కూడా కాలేదు, 1 వీక్ కూడా కాలేదు, వారం రోజులు కూడా కాలేదు. వారం రోజులు కాకముందే ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంటే రిపోర్ట్లు ఇట్లు వచ్చినాయి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటే ఇట్లు వచ్చినాయి. అంటే నేను అడుగుతా ఉన్నా, వాళ్ళే చెప్తున్నారట టెస్ట్లు ఇక్కడ కరెక్ట్ ఉండవు, బయటికి పోయి చేయించుకోండి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళే చెప్తున్నారట. మరి ఇక సామాన్యులు ఎట్లా బతకాలి? అమ్మ మీకు ఏమైనా వస్తున్నాయా, ఏమైనా డబ్బులు ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది. స్టార్టింగ్ లో పెన్షన్ కేసీఆర్ పాలనలో ఒక 6 months వచ్చింది. అయితే నాకు పోవడం రావడం కష్టమవుతుంది అని చెప్పేసి మా బావ ఏం చేశాడంటే ఒక 30,000 నా అకౌంట్లో వేసిండు. ఇది చిన్న స్కూటీ పెప్ట్ ఉంది అని అంటే తీసుకోరా అని చెప్పేసి 30,000 వేసిండు. అది బల్గం అమౌంట్ పడ్డదని చెప్పేసి కట్ చేసారు. నేను కొన్ని వందల సార్లు తిరిగిన
ఇంకా కాలేదు, ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. అంటే ఏంది మీ బాబా ఒకేసారి 30,000 వేస్తే అది పెన్షన్ డబ్బులు ఒకేసారి పడ్డాయి అనుకొని వాళ్ళు కట్ చేసిన డబ్బులు కాదు మేడం, బల్గమ్ అమౌంట్ అంటారు. బల్గమ్ అమౌంట్ బల్గమ్ అమౌంట్ పడ్డదని చెప్పేసి కట్ చేసేసారు. అంటే వీడు ఉన్నోడు, వీని దగ్గర ఉన్నాయి పైసలు ఉన్నాయి అన్నట్టుగా అట్లా అనుకొని కట్ చేసిరు అని చెప్పేసి డిఆర్డిఓ ఆఫీస్ లో చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఈ మంత్ తోటి 14 మంత్ 14 నెలలు అవుతుంది నాకు ఇప్పటి వరకు. పెన్షన్ కోసం తిరిగి 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 చాలా అలసిపోయి డిఫాల్ట్ లో పెట్టినారు మీ అకౌంట్ ని. అది ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అయితే అకౌంట్ చేంజ్ చేయాలన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ నాది అకౌంట్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసినాను, ఇచ్చినాను. ఆడ పని చేసే వాళ్ళకి కూడా ఇది ఎట్లా చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఆఫీస్ లో ఇస్తే ఎంఆర్ఓ అంటారు, లేకపోతే కలెక్టర్ అంటారు, ఇంకేదో అంటారు. నేను అదే మున్సిపాలిటీకి వెళ్ళమన్నారు. అయితే డిఆర్డిఓ వాళ్ళు ఒకసారి మెదక్ టౌన్ కదా మీది, మున్సిపాలిటీకి వెళ్ళండి, మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏందో చూపించండి, నేను ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ ఒక మేడం ఉన్నది, రజిత అనేది మేడం ఉంది. ఆ మేడం డయాలసిస్ వాళ్ళకి పెన్షన్స్ కూడా వస్తున్నాయి, నన్నే క్వశ్చన్ చేస్తుంది. డయాలసిస్ వాళ్ళకి పెన్షన్స్ కూడా వస్తున్నాయి అంటే రావద్దా పెన్షన్ డయాలసిస్ వాళ్ళకి అంటుంది. అంటే మీకు తెలియదా మేడం అంటే మాకు ఏం తెలియదు, కాలేదు అంటే వాళ్ళకి అది కూడా తెలియదు, ఆ విషయం వస్తున్న విషయం కూడా తెలియదు. డిఆర్డిఓలో మొన్న ప్రజావాణి మండే అవుతుంది, మొన్న రీసెంట్ గా వెళ్ళి నేను కొద్దిగా సీరియస్ గానే మరి ఏం చేయాలి సార్, నాకు పరిస్థితికి ఇది, నాకు ఎవరు లేదు, నాకు సొంత ఇల్లు లేదు, నేను మా అమ్మ పెన్షన్ మీద ఆధారం, ఏదైనా ఉంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మా అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు అంటే పెడతారు మేడం, వాళ్ళకి కూడా సంసారం ఉంది. అయినా కానీ ఇప్పటికి కూడా పెడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెడుతున్నారు 6-7 లక్షల దాకా వాళ్ళే పెట్టారు. చాలా గ్రేట్ అసలు. జనరల్ గా అంటే ఎవరు కూడా తమ్ముడు కోసం అంత ఖర్చు పెట్టారు నిజంగా. బీపీ ఉన్నది, థైరాయిడ్ ఉన్నది, షుగర్ ఉంది, వాతం ఉంది, నడవరాదు, కాళ్ళుగా చూడు ఒకసారి ఇట్లా రాదు, ఏం చేయాలి. ఇట్లా కాళ్ళ వాపులు. ఇప్పుడు నిన్న నైట్ డయాలసిస్ చేయించుకున్నా కాబట్టి ఇంత పుడుతుంది. అసలు ఈ ప్యాంట్ పట్టది, ఈ ప్యాంట్ అసలుకే పట్టదు. ఇది ఆయిల్ పెట్టుకుని వచ్చిన మార్నింగ్ నొప్పులకు. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? బీపీ ఎక్కువ. బీపీ వచ్చిందనే విషయం కూడా తెలియదు మేడం, తెలియదు అసలు బీపీ వచ్చిన విషయం తెలియదు. స్టార్టింగ్ లో ఏమైందంటే గిట్లనే కాళ్ళ వాపులు రాగానే యూరిన్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది అని మామూలుగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఆర్ఎంపీ. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎందుకని మంచిగా టెస్టులు చేయించుకోని చెప్పి రాసిచ్చాను. చేయించుకున్నాగానే ఇమీడియట్ గా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పాను. నిమ్స్కి వచ్చి అక్కడనే 2 months అక్కడనే ఉన్నా. 2 months ఉంటే అక్కడనే డయాలసిస్ స్టార్ట్ చేసారు. ఫస్ట్ ఇక్కడ వేసారు, తర్వాత ఇక్కడ ఒక పైప్ వేసారు డయాలసిస్ కోసం. తర్వాత ఇక పర్మనెంట్ చేయించుకోవాలని చెప్పేసి ఇప్పుడు బాబా ఎందుకు అట్లా అయిపోయింది అంత చెయ్యి? ఇది ఇక్కడ లోపల పైప్ పెట్టిరా? అది మిషన్ ఉంది మేడం. ఓకే. ఇది వైబ్రేషన్ వస్తూనే ఉంటది ఎప్పటికీ. ఇదేమో నీడిల్స్ పెడుతుంటారు. ఇది ఓకే. ఇదేమో ఇన్, ఇది అవుట్ అంటే ఫిల్టర్ అయ్యి మళ్ళీ లోపలికి మిషన్ నుండి. ఓకే. ఇప్పుడు వారంకి ఎన్నిసార్లు చేయించుకోవాలి మీరు డయాలసిస్? మంగళవారం, గురువారం, శనివారం చేయించుకోవాలి. ఎంత అవుతుంది దాని ఖర్చు? ఎంత అవుతుంది అంటే మామూలుగా ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ మీద అవుతుంది. నాకు నేను ఒక 2-3 times చేయించుకున్నాం బయట. అయితే బ్లడ్ నాకు ఇప్పుడు ప్రజెంట్ బ్లడ్ తగ్గుతుంది, నాది ఓ నెగిటివ్ బ్లడ్. అది బ్లడ్ ఎప్పుడైనా ఎక్కించుకున్నాం అనుకోండి, బయట చేయించుకోవాలంటే 4,500 నుంచి 5,000 చేంజ్ వస్తుంది, ఈజీగా అవుతుంది. అట్లా అవుతుంది నాకు. సో ఇప్పుడు మీరు బ్లడ్ మార్చుకుంటుండాలా? బ్లడ్ మార్చుకోవడం బ్లడ్ లో ఉన్న వాటర్ ని తీసేస్తారు, మళ్ళీ అదే బ్లడ్ ను ఎక్కిస్తారు. అట్లా ఎన్నిసార్లు చేయాలండి? అది 4 hours చేస్తారు. ఒక డయాలసిస్ 4 hours చేయాలి. ఒక డయాలసిస్ 4 hours చేయాలి. ఓకే. మెదక్లో ఎవరి దగ్గరికి వెళ్ళలేదా మీరు? రాజకీయ నాయకుల దగ్గర? నేను అప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి అని ఉండే మెదక్ ఎమ్మెల్యే. అయితే స్టార్టింగ్ లో నాకు కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను కొద్దిగా మంచి యాక్టివ్గా ఉన్నాను, బాగానే ఉన్నాను. కోవిడ్ టైంలో మేడం వచ్చి ఒక 10,000 హెల్ప్ చేసింది అంతే. ఓకే. ఇప్పుడు మైనంపల్లి రోహిత్ ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే, వెళ్ళలేదు, రోహిత్ దగ్గరికి వెళ్ళలేదు.
బట్ నాకు తెలిసి మైనంపల్లి రోహిత్ ట్రస్ట్ ద్వారా చేస్తాడు చాలా మందికి. చేస్తాడు కానీ నేను వెళ్ళలేదు. ఎస్ టైమింగ్ నాకు ఇంకోటి ఏంటంటే నేను నడవలేను కరెక్ట్ గా ఎక్కువసేపు నిలబడలేరు. కాలంలో అందులో ఈ హాస్పిటల్ ఇన్నిసార్లు తిప్పుతా ఉన్నారు, ఇక మళ్ళీ అక్కడ కూడా పోవాలంటే కష్టం మేడం. ఈ రోజు డయాలసిస్ చేయించుకున్నాం అనుకోండి, ఆ డే మొత్తం ఎట్లా అంటే చాలా వీక్ ఉంటాం. నెక్స్ట్ డే కూడా ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం చేయించుకున్నాను. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. 2 గంటల నుంచి 4 గంటలు 6 గంటలు ఏమో అయిపోయింది. అది ఇంటికి వచ్చి కొద్దిగా రెస్ట్ కావాలి. రెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా వీలు కాదు అసలు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి రావడం ఎందుకంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. వీక్నెస్ నా స్టార్టింగ్ నా వెయిట్ వచ్చేసి 51. ఓకే, ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 41. తగ్గుతూ మొత్తం. ఓకే, నెలకు ఎంత ఖర్చు అవుతుంది అబ్బా నాకు? 3,000 to 4,000 వరకు. మీ పూర్తి పేరు చెప్పండి. నా పేరు పెరక సతీష్ కుమార్. పెరక సతీష్ కుమార్. మీకు నెలకు ఎంత ఖర్చు వస్తుంది? 4,000 వరకు. 4,000 నుండి ఒక 5-6,000. ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ ఉంటే కనుక చెప్పలేము. అది మొన్న అయితే 25,000 అయినాయి ఎక్స్పెక్టెడ్. అది నాకు ఇంకా చెప్పలేరు, ఎందుకంటే మళ్ళీ టెన్షన్ తీసుకుంటాను. మా కావాలి చెప్పలేరు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన 25,000 వరకు అయితే చార్జ్ చేసారు. ఇంకా ఎక్కువనే కావచ్చు కానీ తక్కువ అయితే కాలేదు. ఇట్లాంటి ఎమర్జెన్సీ అయితే ఇయర్ లో 3 to 4 times అవుతుంది కంపల్సరీ. అంతకుముందు కూడా ఒకసారి నాకు జరిగింది, కానీ అదృష్టం ఏంటంటే నాకు అక్కడనే సెట్ అయిపోయింది. అది మా సెంటర్ లోనే సెట్ అయిపోయింది. అచ్చా, ఓకే. అమ్మ మీరేమని చెప్పాలనుకుంటున్నారా? ఇక నాకు ఇదే బాధ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. కొడుకుని మొత్తం ఏమైనా మీరే చూసుకోవాలి, మీరే తిప్పాలి, ఎక్కడ పోయినా మీరే చూసుకోవాలి. నాకు చేత కాదు, ఆయన పట్టుకొని తిరగాలి. ఏడవకండి. తప్పకుండా ఏడవకండి. అమ్మ లేడు, అక్క తోడ పుట్టిన వాళ్ళు ఒప్పుతుందా అని ఏం చూడదు, చెయ్యదు. ఎవ్వరు లేరు, ఇక నా కొడుకుని పట్టుకొని నేను ఏడుస్తాడు. ఎవరు లేరు, నా బిడ్డలు తప్పించి ఇంకెవ్వరు లేరు నాకు. వద్దమ్మా ఏడవకండి. ఒక నిమిషం. రాత్రికి వంటే కూడా 3 సార్లు చూసుకుంటా కానీ నేను అయ్యో పండుకుంటా కదా, పండుకుంటే తెల్లారి వరకు 4-5 సార్లు లేచి చూసి మామూలుగా అందరం పడుకున్నట్టు పడుకోండి. ఎత్తు కావాలి, ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకొని ఇట్లా పడుకుంటే దమ్ వచ్చేస్తుంటుంది. ఎవరు దీన్నే పేగుబంధం అంటారు. ఎవరు వదిలినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ పేగుబంధం అంటే తల్లి బంధం ఏదైతే ఉంటుందో ఆవిడ మాత్రం వదలలేదు. వర్ణాతీతం, వీళ్ళ బాధ చాలా వర్ణాతీతం. సో ఈయనకి ఏమైనా సరే డయాలసిస్ అంటే ఎట్లా ఉంటుందో, ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో అందరికి కూడా తెలుసు. స్పెసిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను చెప్పలేను. మరి డయాలసిస్ పేషెంట్ని పట్టుకొని, వాళ్ళ కొడుకుని పట్టుకొని ఈ ఏజ్లో ఆమె అందరి దగ్గరికి తిరుగుతుందంటే నిజంగా ఒక మదర్గా మనం సెల్యూట్ కొట్టాలా. అమ్మ మీరు ఏడవకండి, తప్పకుండా మా ఛానల్ తరపున మీకు రెగ్యులర్గా మేము సపోర్ట్ చేస్తాము. అండ్ అలాగా మీ అకౌంట్ నెంబర్ మీ ఫోన్పే నెంబర్ చెప్తే స్క్రీన్ పైన వేస్తాము. ఓకే టీవీ ప్రేక్షకులు మీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా. మీరు ఏదైతే మళ్ళా ఫెన్షన్ పడే నెంబర్ కాకుండా వేరే ఏదైనా నెంబర్ ఇవ్వండి. ఆయనతో మళ్ళీ వీలు చేసిందని చెప్పి ఆయనతో మళ్ళీ ఫెన్షన్ వచ్చేది కూడా కట్ చేస్తారు. వీళ్ళు ఇయ్యరు, ఇచ్చేటోళ్ళని ఇయ్యనియరు. సో అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఫెన్షన్ ఏదైతే పడదో ఆ ఫెన్షన్ పడని వేరే అకౌంట్ నెంబర్ ఏదైనా ఇవ్వండి. ఇస్తే ఇప్పుడే చెప్పండి, స్క్రీన్లో ఫోన్పే నెంబర్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి, లేకపోతే చెప్పండి, నేను చెప్తాను. సో చెప్తే వాళ్ళు ఓకే టీవీ ప్రేక్షకులు, సోషల్ యాక్టివిస్టు అందరూ కూడా, ఎందుకంటే ప్రజలలో మానవత్వం అనేది ఇంకా బతుకుందమ్మా. చాలా మంది ఉన్నారు ఇంకా. సో తప్పకుండా పెద్ద పెద్ద విఐపీస్ ఉన్నారు, వివిఐపీస్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సో వాళ్ళందరూ మీకు ఎంతో కొంత ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుకుంటున్నా. నేను కూడా మీ ఎమ్మెల్యే దృష్టికి నేను తీసుకుపోతా, ఓకేనా? నేను మీ మెదక్ ఎమ్మెల్యే దృష్టికి, మైనంపల్లి రోహిత్ గారు, సో ఆయన దృష్టికి నేను తీసుకుపోతా. ఎందుకంటే ట్రస్ట్ ద్వారా చాలా మందికి సహాయపడ్డాడు ఆయన. మైనంపల్లి ట్రస్ట్ ఉంది, సో ట్రస్ట్ ద్వారా చాలా మందికి సహాయం చేసిండు. సో ఆయన నియోజకవర్గం అంటే ఆయన దృష్టికి పోతే ఖచ్చితంగా చేస్తాడు. సో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి మిమ్మల్ని తీసుకుపోతాను.
అండ్ మా ఒకే టీవీ తరపున కూడా సపోర్ట్ చేస్తాము, అండ్ అలాగే ప్రజల తరపున కూడా మీకు సపోర్ట్ చేస్తాము. ఇంకెవరైనా దాతలు ముందరకు వస్తే కూడా మేము అనౌన్స్ చేస్తాము. సో ఒకసారి మా ఓకే టీవీ ప్రేక్షకులందరినీ కూడా అడగండి, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి. ఖచ్చితంగా మేము మా వంతు కృషి మీకు సపోర్ట్గా ఉంటాము. ఏ క్షణమైనా ఏ మూమెంట్ అయినా మేము అండగొంటాం. కూడా కష్టం లేదు, తప్పకుండా అన్ని తీరుతాయి. రవ్వ కావాలి, గోధుమ పిండి కావాలి, ఒక్క పూట ఇంత తింటా, అవన్నీ పత్తం చేసి పట్టి శాతం అయితే చేస్తాం. అవును ఏం చేయాలి? లేదు, ఒక్కసారి మా ప్రజలను అడగండి, మీరు అడగండి. ఫోన్పే నెంబర్ చెప్పండి ఒక్కసారి. ఓకే టీవీ ప్రేక్షకులందరినీ, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరినీ కూడా సహాయం చేయమని చెప్పండి. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి. ఎవరు చెప్తారు? మీరు సహాయం చేయండి. నేను డయాలసిస్ పేషెంట్ని. ఇప్పటి వరకు నా బాధ మీకు అందరికి చెప్పినాను. నా ఫోన్పే నంబర్ 9885097663. 9885097663. దీనికి ఎటువంటి ఫంక్షన్ వచ్చే అసలు రావట్లేదు కదా ఇప్పుడు. ఎట్లా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. 9885097663. ఓకే. అట్లాగే అకౌంట్ నెంబర్ ఏమైనా గుర్తుందా? చెప్పగలరు? అకౌంట్ నెంబర్ కూడా చెప్పండి. 077 410 410 400 155 155 748. సో పెరుక సతీష్ కుమార్, గాంధీనగర్, మెదక్, IDBI బ్యాంక్. సో తప్పకుండా ఈ డీటెయిల్స్ మేము కింద డిస్ప్లే చేస్తాము. సో డిస్ప్లే చేసి మేము ఇది స్పెషల్ ఎడిట్ చేసి మేము రిలీజ్ చేస్తాం. ఓకేనా? సో తప్పకుండా మా ఛానల్ తరపున అమ్మ నీ బిడ్డ అనుకో అమ్మ, నెల లేదు తప్పకుండా నేను మీకు సహాయపడతా, మాట ఇస్తున్నా. ఓకే, ఛానల్ తరపున సహాయం ఉంటుంది, అట్లాగే లీడర్స్ నుంచి సహాయం ఉంటుంది, అట్లాగే ప్రజల నుంచి సహాయం ఉంటుంది. సో ఎమర్జెన్సీ డయాలసిస్ మీరు 3-4 వేలు అన్నారు కానీ అది సరిపోదు నాకు తెలుసు. ఎందుకంటే మినిమం 5-6 వేలు ఖచ్చితంగా అవుతుంది. ఎమర్జెన్సీ సమయంలో బ్లడ్ ఎక్కించాలన్నా ఏం ఎక్కించాలన్నా మళ్ళీ అప్పటికప్పుడు 25 వేలు అవుతుంది. సో అవన్నీ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ప్రజలందరూ మీ తరపున ఉంటారమ్మా. సో అందరికి కూడా ఈ విషయాన్ని తప్పకుండా తీసుకెళ్ళి మీకు తగిన సహాయం చేస్తాం, తప్పకుండా చేస్తాము. ఓకేనా? మీ బిడ్డ ఎట్లనైతే మీకు సహాయం చేసి ఇప్పటివరకు ఖర్చు పెట్టిందో 6 లక్షలు, నన్ను ఇంకో బిడ్డ అనుకోండి. సో నన్ను కూడా ఇంకో బిడ్డ అనుకోండి. మీ తరపున మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీ తరపున వేరే వాళ్ళని అడిగైనా సరే నేను మీకు డబ్బులు ఇప్పిస్తాం. అండ్ మా ప్రజల తరపున మీ అకౌంట్లో కూడా డబ్బులు వచ్చే విధంగా చేస్తాం తప్పకుండా. సో మానవత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ, నా ప్రియమైనటువంటి NRI సోదరులు, అట్లాగే సోషల్ యాక్టివిస్ట్, అండ్ అలాగే BRS పార్టీ, BJP పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సో 3 పార్టీస్కి కూడా నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. సో మనసున్న నాయకులు, మనసున్న మహారాజులు ఎవరైనా సరే వీళ్ళకి దయచేసి ఆర్థికంగా సహాయం చేయండి. లేకపోతే వీళ్ళకి డబ్బులు వచ్చేవి అకౌంట్ల ద్వారా వచ్చినా, ఎవరన్నా ఈ రష్ హాస్పిటల్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి హాస్పిటల్ సిబ్బందితో కూడా మాట్లాడి మీరు సహాయం చేయొచ్చు. అండ్ అట్లాగే నాకు సోను సూద్ గారు కూడా పరిచయం ఉన్నారు. ఎందుకంటే గతంలో సోను సూద్ గారితో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అంటే ఆయన చాలా మంది పిల్లలకు ఆయన ఆపరేషన్స్ చేయించడం జరిగింది. మీకు తెలుసో లేదో, సోను సూద్ బాలీవుడ్ యాక్టర్, మన తెలుగు సినిమాలు కూడా చాలా చేసిండు విలన్ పాత్ర. స్టార్టింగ్ లో నేను 2500 అట్లా స్కాన్ చేసి ఇచ్చినారా? సోను సూద్ ట్రస్ట్ కి ఇచ్చినారు. వెరీ గుడ్. అది నేను చేయలేదు, మా అల్లుడు ఏదో వస్తుంది కదా, అవుతుంది కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఇచ్చినాడు. ఓకే, వెరీ గుడ్. చూసిండ్రా? అంటే మనం ఎవరికన్నా ఎవరి కోసమన్నా 1 రూపాయి సహాయం చేస్తే మళ్ళా ఏదో ఒక రూపంలో కర్మ ఫలితం రూపేణ మళ్ళా మనకు తిరిగి వస్తుంది. సో నీ తాహతకు తగ్గట్టు 2500 అప్పుడెప్పుడో సోను సూద్ గారి ట్రస్ట్ కేసును. సో తప్పకుండా ఈ విషయాన్ని నాది బాధ్యత, సోను సూద్ టీంకి నేను తీసుకుపోతా. సో సోను సూద్ గారి తరపున కూడా ఏమన్నా మీకు సహాయం అందుతుందేమో నేను ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే మా ఆధ్వర్యంలో, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు కూడా సో చాలా మందికి ఆపరేషన్స్ చేయించడం జరిగింది సోను సూద్ గారి ట్రస్ట్ ద్వారా. ఆపరేషన్ చేయించుకుందామని ఉంది మేడం, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. ఎంత అవుతుంది ఆపరేషన్ కి? ఎంత అవుతుంది? అన్నది రేర్ గ్రూప్ అదొకటి. నాకు బ్లడ్ తక్కువ ఉంది. చేయించుకున్నాక చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఒక 6 months వరకు జాగ్రత్తగా ఉండాలి. మంత్లీ మినిమం 40,000 వరకు మెడిసిన్ ఖర్చు. ఈ ఆపరేషన్ ఇదంతా అంటే పెద్ద గొడవ. పెద్ద ఒక 6 months 8 months వరకు కంటిన్యూషన్ గా
ఈ 40,000 మెడిసిన్స్ అనేది వాడాలంట. ఎందుకంటే నేను చేయించుకున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నా. జీవనదాన్లో పెట్టిన అయితే ఈ నిమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు గురువారం, శనివారం, మంగళవారం డయాలసిస్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు రమ్మంటారు, వేరే టైం ఇయ్యరు. ఇప్పుడు ఆ టైంలో వేరే వాళ్ళు వెళ్తే నడవదు, మీరే వెళ్ళాలి. నేనే పోవాలి. నేనే పోయి కొన్ని టెస్టులు చెప్పారు ఆ జీవనదాన్లో వాళ్ళు. అక్కడ టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి ఆడికైనా చేయించుకున్నాం. వాళ్ళు కొన్ని టెస్టులు రాస్తారు, ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే క్యాన్సిల్ చేసేస్తారు. అట్లా క్యాన్సిల్ అయిపోయింది. తప్పకుండా చూద్దాము, మరి దేవుడు కరుణిస్తాడేమో. సో డెఫినెట్ గా ఏదైనా రూపంలో మీకు సహాయం అందుతుందేమో. సో తప్పకుండా వేచి చూద్దాము. సో ఒకసారి తెలుగు ప్రజలందరూ, ఎన్ఆర్ఐస్ అందరూ, పొలిటికల్ లీడర్స్ అందరూ దయచేసి ముందరకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మెదక్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. సో ఇది మెదక్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఓకే టీవీ మేము ఖచ్చితంగా తీసుకుపోతాము. అండ్ అలాగే సోను సూద్ గారి టీంతో కూడా మేము మాట్లాడతాం. ఒకసారి సోను సూద్ గారితో కూడా ఒకసారి మాట్లాడి మరి ఏమైనా సహాయం చేస్తారా వాళ్ళ ట్రస్ట్ ద్వారా, ఎందుకంటే ఆయన రియల్ హీరో, అందరికీ తెలిసిందే సోను సూద్ గారి గురించి. సో తప్పకుండా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. సో కింద అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈయన చెప్పినటువంటి ఫోన్పే నెంబర్ చెప్పడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నెంబర్కి మీరు డబ్బులు వేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ అమ్మ. సో ఇది ప్రజలారా, సో దయచేసి సహాయం చేయండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ